రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే భోగాపురం వైపు పెట్టుబడి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు అమరావతి దగ్గర ధరలు ఎక్కువ ఉన్నాయి, కొనుగోలు చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. విజయవాడ, గుంటూరులో కూడా సేమ్ ప్రాబ్లం. రేట్లు అయితే పెంచేసి ఉన్నారు, కానీ కొనేవాళ్ళు కరువై ఉన్నారు. ఈ ఇప్పటికి ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అందుకనినే బంగారం కొనిబడేస్తున్నారు. అందుకే బంగారం డిమాండ్ పెరిగిపోయి మరింత బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు భోగాపురం పాయింట్ కరెక్ట్ పాయింట్. విశాఖపట్నం సిటీలో కంటే భోగాపురం రూట్ బెటర్ అనమాట. ఎందుకయ్యా అంటే ఆ ఎయిర్‌పోర్టు, ఆ చుట్టుపక్కల ఇప్పుడు రేపు ఈ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఆ భోగాపురం దగ్గరనే కొన్ని రకాలైనటువంటి తయారీ ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కట్టుకున్నా, బిల్డింగులు కట్టుకున్నా బానే ఉంటది. హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పా. ఢిల్లీ తరహాలో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఫ్లోటింగ్‌ని బట్టి ఉంటది. ఢిల్లీకి విపరీతమైన ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటది. విమానాశ్రయానికి. విశాఖకి ప్రస్తుతానికి చూస్తే ఒక 20 30 సర్వీసులకి సరిపడానే ఉంటది. అక్కడికి ఇంటర్నేషనల్‌గా విపరీతంగా రావాలి. ఇప్పుడు ఈ కొత్త కొత్త కంపెనీలు, ఇండస్ట్రీస్ అయి వస్తున్నాయి కాబట్టి ఈ రూపాయి ప్రాజెక్టులతో అవన్నీ సక్సెస్ అయితే మాత్రం భోగాపురం అద్భుతం అవుతది.